అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? గీయాల మళ్ళీ మంచి పాటతో మీ ముందుకు వచ్చినోళ్ళ. ఇంత గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినోర్రి. నా మామ మామ ఓమైన మామ ఎప్పుడొస్తావే, నువ్వు ముద్దుగా పిలిసే పిలుపుల కోసం వేచి ఉన్నానే, మామయ్యనే నామైన మామయ్యనే నా మేలు గోరెటోడే, ఈ చిన్నారి కోడలి కోసం ఏదైనా ఇస్తాడే. గిట్లా వాడినా జరేమనుకోకుర్రి. ఇన్నర్ గదుల్లో పాట ఎంత ముద్దుగున్నదో. నాకైతే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయుల్లా. మామ కోడళ్ళ ఎమోషనల్ కథ. మామ అంటే నాన్న తర్వాత నాన్న అంటారు. అట్లాంటి మేనమామ ఉంటే ఏ అమ్మాయి అయినా అదృష్టవంతురాలే ఉల్లా. సానా అంటే సానా బాగున్నది. ప్రేమ, అనురాగం, రక్త సంబంధంలో ఉన్న ఆప్యాయత చాలా చక్కగా చూపెట్టిల్లుల్లా. ఇక ఈ పాట రాసింది, ట్యూన్ కంపోజర్, కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ మన సుభాష్ అన్ననే ఉల్లా. సూపర్గా ఉన్నాయి అన్నవి టాలెంట్స్ అన్నీ. ఇక ఇంత మంచి పాటకు సూపర్గా మ్యూజిక్ చేసింది మన భరత్ మేకల్ అన్నుల్లా. ఈ పాట వల్ల మధురమైన గొంతుతో వాడింది మన మమత అక్క, దిలీప్ దేవగన్ అన్న, షాలిని రేలారే 5 విన్నరుల్లా. మస్తుగా వాడిల్లు. మరి ఏమో ఈ పాటను కెమెరాల బంధించింది, అందంగా రగ్గులద్దింది మన బీజే జయంత్ అన్నుల్లా. గట్లనే ఈ పాటను ముక్కలతికింది మన పవన్ కళ్యాణ్ బీజే అన్నుల్లా. ఇక ఈ పాటల మేనమామగా చేసింది మన మోహన్ మరిపెళ్ళ అన్నుల్లా. నిజమైన మేనమామ లాగానే జీవించిండుల్లా. మామ క్యారెక్టర్కి న్యాయం చేసిండు మోహన్ అన్న. అన్న ఏ పాత్ర చేసినా చాలా చక్కగా సెట్ అవుతుంది. గట్లనే ఏ పాత్ర చేసినా తగ్గట్టుగా చేస్తాడుల్లా. ఇక కోడలుగా చేసింది మన కళ్యాణి అక్కుల్లా. చాలా బాగా చేసింది. యాక్టింగ్ చాలా బాగున్నది. మామ మీద ప్రేమను చాలా ముద్దుగా చూపెట్టింది. ఇక సుభాష్ అన్న, భూమి అక్క, బేబీ చల్లనిదేవి, ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా అంటే చాలా బాగా చేసిల్లుల్లా. గట్లనే ఈ పాటను సుభాష్ సుబ్బు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి ఇప్పటి వరకు 20 రోజులే అవుతుందుల్లా. కానీ పాటను 80,000 మంది పైనే చూసిల్లు. మీలో ఎవరన్నా ఇంక ఈ పాటను చూసి ఉండకపోతే సుభాష్ సుబ్బు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. రేపు మళ్ళొక్క మంచి పాటతో మేము ముందుకు వస్తా. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఇంకా కొంచెం ఎమోషనల్తో ఈ మామయ్య పార్ట్ 3 కూడా రాబోతుందటుల్లా. మీరు చేసిన పాట కూడా రివ్యూ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయిర్రి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటా మళ్ళా.